ఫోన్లు లేనిది తిండి కూడా చక్కగా తింటలేరు ఇప్పటి పోరగాలు. కొందరికైతే పురాగా ఫోన్ చేతిలో పెడితేనే పానం లేచి వచ్చినట్లు అవుతున్నది. ఇంకా 7-8 చదివే పోరగాలు కూడా స్కూళ్ళకి సెల్ ఫోన్లే తీసుకొని పోతుండ్రు. అరే ఏంద్రా ఇది అంటే టెక్నాలజీలో వెనకబడిపోతా మీ ఇష్టం ఇక అని బ్లాక్ మెయిలింగ్ చేస్తుండ్రు. ఇసొంటి జూషి విసిగిపోయిన బ్రిటన్ ప్రధాని దీని మీద మస్తు సీరియస్ అయిండు. అరే స్కూళ్ళకి సెల్ ఫోన్ వద్దురా నాయన అని ఒక్క తీరుగా మొత్తుకుంటుండు. ఇవాళ రేపు ఫోన్ లేని పోయిల నింగలం కూడా వెలుగుతలేదు. తిన్నా పోనే పండుకున్నా పోనే ఆఖరికి ఒంటికి రెంటికి పోయినా సరే ఫోన్ వెంటనే ఉండాలి. కొందరికి వాళ్ళ పిచ్చి పోరగాలకు అంటుకొని హోంవర్క్ చేసుకోరా అంటే ఫోన్ చూపెట్టమంటారు. ఒకటి బువ్వ తినరా అయ్యా అని అడిగితే ఫోన్ అయితేనే తింటా అని అంటున్నారు. ఆఖరికి ఈ స్కూల్ కూడా ఫోన్ తీసుకుపోతామని లొల్లి పెడుతున్నారు. వీళ్ళు వాళ్ళు ఈ దేశం ఆ దేశం అని లేదు, దునియా మీద మొత్తం పోరాల కథనే ఇట్లుంది. పాపం వాళ్ళ ఇంట్లో పోరాగాల ముచ్చట కూడా గిట్టలే ఉందో ఏమో. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సారు కొన్ని సురుకులు అంటించిండు. ఆయన ఇదే టాపిక్ మీద మాట్లాడుతుంటే 2-3 సార్లు ఫోన్ ట్రింగ్ మనం మోగితే ఇగో ఇట్లుంటది ఫోన్లతో ముచ్చట అని చెప్పి పక్కకు పెట్టిండు. స్కూళ్ళలో పోరగాలను ఫోన్లు తీసుకపోనిస్తే అది వాళ్ళ దిమాగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందట. క్లాసులు కూడా చక్కగా ఇండ్రట. ఇంటికి వచ్చినాక కూడా ఆగమాయం చేసి ఫోన్లలో తలకాయలు పెడుతురట. గ్రౌండ్ లెవెల్లో దీని మీద స్టడీ చేసిన రిషి సారు కొన్ని స్కూళ్ళలో సెల్ ఫోన్ బ్యాన్ చేసిండట. ఇంకా కొన్ని స్కూళ్ళలో కూడా బ్యాన్ చేసి పోరగాలను పురాగా మార్చేస్తా అని అంటున్నాడు. ఓ మోడీ సారు జరగి రుషి సార్ లెక్క నువ్వు కూడా ఒక వీడియో విడుదల చేసి పోరగాలతో ఫోన్ చూసుడు బంద్ చెప్పి పుణ్యం ఉంటది.